వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ నుంచి నేను రీనా. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రంగం కార్యక్రమంలో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ క్రమంలో మహంకాళి ఆలయ పూజారి సిబ్బందిపై కన్నెర్ర చేశారు. తన రూపం చూపించడంలో అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండంత వరాలు ఇచ్చినా గోరంత ఖర్చు చేయడం లేదన్నారు. తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుని చేస్తారని హెచ్చరించింది. తనకు పూజలు జరిపించాలన్నారు స్వర్ణలత. ఏటో తన కోరిక చెబుతూనే ఉన్నా లెక్క చేయడం లేదంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మరో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇక పాడి పంటలు సమృద్ధిగా పండించే బాధ్యత తనదేనని, వర్షాలు మంచిగా కురిపించే బాధ్యత కూడా తనదే అన్నారు స్వర్ణలత. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రతి ఇంటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఇళ్ల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఇక అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాయని, నేడు కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలు పరిగెత్తుకు వస్తున్నాయని కూడా తెలిపారు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారని కూడా తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్కడికి వెళ్లినా గుంతల రహదారులు కనిపించేవని, నేడు పార్ట్ హోల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న గిరిజన బాలికలకు ప్రముఖ ఐటీసీ సంస్థ 300కి పైగా సైకిల్ను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా మణుగూరు జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మండలంలోని 47 మంది విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సైకిల్ను పంపిణీ చేశారు. అనంతరం హైస్కూల్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం అశోపురం మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో 70 మంది విద్యార్థులకు సైకిల్ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం విశిష్ట కృషి చేస్తుందన్నారు. ఐటీసీ సంస్థ సైకిల్ను ఇచ్చేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కనిగిరిలో 3,80,00,000 రూపాయలతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రి డోలా, కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలతో కలిసి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. మరో 5 నెలల్లో సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి లో వోల్టేజీ సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఇప్పటి వరకు 12 సబ్ స్టేషన్లు మంజూరైనట్లు తెలిపిన మంత్రి ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపకుండా విద్యుత్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ బైరెడ్డి శబరి, కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బల్కర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పాంబండ రామలింగేశ్వర స్వామికి మంత్రి కొండ సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా చెట్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆలయం అభివృద్ధికి 80 కోట్ల ఫండ్ రిలీజ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి కొండ సురేఖకు ఆలయ 1000 ఏళ్ల చరిత్ర గురించి వివరించారు. అరుణాచలం తర్వాత ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతుందని తెలిపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన కుంచే దుర్గా ప్రసాద్, పాలకవర్గ సభ్యులు రైతులకు విస్తృత సేవలు అందించాలని డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ కోరారు. మార్కెట్ యార్డ్లోని తన ఛాంబర్లో కుంచే దుర్గా ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన కుంచే దుర్గా ప్రసాద్ ను డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపిచంద్ ఘనంగా సత్కరించారు. మంచిర్యాల జిల్లా పాత బెల్లంపల్లి గ్రామంలో అటవీ అధికారులు నిర్వహించిన వన మహోత్సవానికి ఎమ్మెల్యే వినోద్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు ప్రజల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెన్నెల మండలానికి చెందిన రైతులు ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇదే విషయమై పాత బెల్లంపల్లి గ్రామంలో వన మహోత్సవానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను నిలదీశారు. చెన్నూరులో చిన్నబాబు పట్ల అనుకూలంగా ఉంటూ బెల్లంపల్లిలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తే ఊరుకునేది లేదని ఫారెస్ట్ అధికారులను హెచ్చరించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని పెద్దవాగు సమీపంలో గాంధారి మైసమ్మ గుడి వద్ద వంకులం గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పోషమ్మ బోనాల ఉత్సవాలు జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి హాజరై స్వయంగా బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సంప్రదాయం కాపాడడంలో బోనాల ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉందని, గ్రామీణ స్థాయిలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామ ప్రజలు, భక్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారని తెలిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు జూనియర్ సివిల్ కోర్టుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరయ్యారు. గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సెలవులో ఉండడంతో ఉయ్యూరు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు షరతుల నేపథ్యంలో ఉయ్యూరు కోర్టులో వంశీ సంతకాలు చేశారు. తీవ్ర అనారోగ్యం, నీరసంగా ఉన్న వంశీ ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కోర్టుకు హాజరయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో మావోయిస్టుల ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పిలుపు పేరుతో రహదారులపై కరపత్రాలు వెలిశాయి. సిద్ధాంతం కోసం అడవుల్లోకి వెళ్లిన మావోయిస్టులకు ప్రజా ఫ్రంట్ నుంచి నూతన పిలుపు అంటూ కరపత్రాల్లో పేర్కొన్నారు. ఆయుధాలతో కాదు, అభివృద్ధిపై ఆలోచన చేయండి అంటూ అందరూ పేర్కొన్నారు. 4 దశాబ్దాల ఉద్యమంలో ఎందరో ప్రాణాలు బలయ్యాయి. అయినా మారని సమాజం, తగ్గని సామాజిక అన్యాయం, అప్పుడు సరిగ్గా అనిపించని మార్గం, ఇప్పుడు సమయం మారిందా అంటూ మావోయిస్టు అగ్రనాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. కరపత్రాల్లో పేర్కొన్నారు. మావోయిస్టులకు కొత్త మార్గం చూపించాలంటూ ప్రజా ఫ్రంట్ ఆత్మ పరిరక్షణ పేరుతో ఓ భావోద్వేగ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మారుమూల గిరిజన ప్రాంతంలో విద్యార్థులకు విద్యార్థిని ద్రాక్షగా మారింది. గిరిజన విద్యా విభాగం ఐటీడీ అధికారుల నిర్లక్ష్యంతో కాలిపాక గిరిజన ప్రాథమిక పాఠశాల కొనసాగుతుంది. ఆ గిరిజన గ్రామానికి వాగుపై వంతెన, రోడ్ల సౌకర్యం లేక విద్యార్థులకు విద్యా బోధన కరువైంది. రోడ్డు సౌకర్యం కల్పించాలని నూగురు వెంకటాపురం మండల పరిధిలోని కలిపాక గ్రామస్తులు కోరుతున్నారు. వేసవి సెలవులు ముగిసిన ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన బడులను తెరిపించి జీవం పోస్తుండగా ఇక్కడి అధికారులు అందుకు విరుద్ధంగా వేరుస్తుండటంతో విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా కలిపాక గ్రామానికి వంతెన రోడ్లు నిర్మించి పాఠశాలకు ఉపాధ్యాయున్ని కేటాయించాలని ఆ గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. పాస్బుక్ లో తన పేరు నమోదు చేయాలని ఆరేపల్లి గ్రామానికి చెందిన ఏలేటి రాజిరెడ్డి కోరారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఓ రైతు 12 గుంటల భూమి తన పేరును కాకుండా వేరే వారి పేరు మీద నమోదైందని తెలిపారు. ధరణిలో తప్పిదం వల్ల అదే గ్రామానికి చెందిన వెలుపూల రాజిరెడ్డి పేరును 12 గుంటల భూమి నమోదైందని ఆరేపల్లి గ్రామానికి చెందిన ఏలేటి రాజిరెడ్డి తెలిపారు. తాత ముత్తాత నుంచి ఏలేటి వారికి సర్వే నెంబర్ 1279 లో 5 ఎకరాల భూమి ఉండేదని, అందులో 6 భాగాలు ఉన్నాయని, 5 భాగాలు అందరికీ వారి పేరు మీద పాస్బుక్ వచ్చినా తనకు పట్టా పాస్బుక్ రాలేదని ఏలేటి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గత 4-5 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా జిల్లా అధికారుల వెలుపుల రాజిరెడ్డి పేరుపై ఉన్న 12 గుంటల భూమిని తన పేరు మీద మార్చాలని కోరారు. రోడ్డు విస్తరణ పేరుతో పెద్దరావేడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట సర్కిల్లో ఉన్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగిస్తే సాయించబోమని పెద్దరవీడు వైసీపీ కన్వీనర్ పాలగిరి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైసీపీ సర్పంచులు, నాయకులు నిరసన తెలియజేశారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని కుంట సర్కిల్లో యథాస్థానంలో ఉంచాలని సబ్ కలెక్టర్ వెంకట త్రివేణాగ్ను కోరారు. అలా కాకుండా వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా పెద్దరవీడు మండల పరిధిలోని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారని హెచ్చరించారు. మన ఊరు మనబడి పథకంలో ప్రభుత్వ పాఠశాలలు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2022-23 విద్యా సంవత్సరంలో మన ఊరు మనబడి పథకం కింద పలు రకాల అభివృద్ధి పనులు చేసినట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, భోజనశాలలు, ప్రహరీ గోడలు, మంచినీటి సంపులు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా చిన్నా చితక కాంట్రాక్టర్లమైన తాము వందల సంఖ్యలో పాఠశాలలను అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని కూడా వాపోయారు. ఆ పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులు మేజర్మెంట్ బుక్లలో కూడా రికార్డు చేసి ఆన్లైన్లో నమోదు చేశారని, ఈ ప్రభుత్వం గత 2 ఏళ్ల నుంచి బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికే పలువురికి బిల్లులు రాకపోవడంతో ఆర్థిక భారంతో ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికైనా నిలిచిపోయిన బిల్లులను విడుదల చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గిరెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. తన కూతురు వివాహానికి రావాలని తెలంగాణ ఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గిరెడ్డి కలిసి ఆహ్వానించారు. మంచిర్యాల జిల్లా హసీపూర్, లక్షటిపేట మండలాల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో హాజీపూర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముంపు బాధిత ప్రజలతో కలిసి పాదయాత్రగా రాపల్లి R&R కాలనీలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. పంటలు పండించుకునేందుకు నీరు అందక దిక్కుతోచని స్థితిలో పిఠాపురం నియోజకవర్గ రైతులు ఉన్నారని వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి రైతులకు నీరు అందించాలని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వంగ గీత అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాడా కార్యాలయానికి రైతులు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి గీత వెళ్లి పాడా డిప్యూటీ పీడీ మాధవికి వినతి పత్రం అందజేశారు. వెంటనే రైతులకు నీరు అందించాలని అధికారులకు విన్నవించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సాంఘ్వి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో వినతి పత్రం అందజేశారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఆర్టీసీ బస్సు రావట్లేదని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనం నిర్మించి గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే శ్మశాన వాటికకు వెళ్లే దారి బురదమయంగా మారి ఇబ్బందులు పడుతున్నామని, సీసీ రోడ్డు నిర్మించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వాపోయారు. అధికారులు స్పందించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, దానికి కృషి చేయాలని కోరారు. ఖమ్మం రూరల్ మండలం కస్తనా తండాలో విద్యుత్ షాక్తో మూర్తి ముత్తమ్మ అనే మహిళ మృతి చెందింది. ఇక దీంతో గ్రామస్తులు పల్లెగూడెం సబ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్స్టేషన్పై దాడికి దిగారు. దీంతో సబ్స్టేషన్ అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని అక్కడే బైఠాయించారు. ఇందిరమ్మ ఇళ్ల బ్యానర్ ను అడ్డు పెట్టుకుని అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. అలాగే వేములవాడ రూరల్ మండలంలోని కొడుముంజ అనుపురంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 4 ట్రిప్పర్లు, 4 ట్రాక్టర్లు, 2 జేసీబీలు, 2 హిటాచీ వాహనాలను కూడా సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు వేములవాడ ఆర్టీఓ రాధాబాయ్ తెలిపారు. జిల్లాలో ఎవరూ అనుమతి లేకుండా అక్రమ మట్టి, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ హెచ్చరించారు. నిర్మల్ కుబీర్ మండలం బాకోటి గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని గ్రామస్తులు తహసీల్దార్ శివరాజ్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ గ్రామ మాజీ సర్పంచ్ పోసెట్టి మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించడానికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అధికారులు స్పందించి తక్షణమే బాకోటి గ్రామానికి శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వనపర్తి మండలం కాసింనగర్ ఎర్రకుట్ట తాండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతుందని, ప్రజలకు ఏమీ సరిగ్గా ఇవ్వకుండానే ఇచ్చినట్లు అబద్దాలు చెబుతున్నారని కూడా విమర్శించారు. ఆడపిల్లలకు ఇస్తానన్న స్కూటీలు, మహిళలకు 2500, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కూడా హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కోటపల్లి బంటార మండలంలోని పలు గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టర్కు ప్రజావాణి ద్వారా మెమరాండం అందజేశారు. మేలారం దేవరంపల్లి నుంచి జిన్నారం గేట్ వరకు ఉన్న సుమారు 4 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును R&B రోడ్డుగా మార్చి డబుల్ రోడ్డు మంజూరు చేయాలని కోరారు. ఈ మార్గం వికారాబాద్ జిల్లా కేంద్రానికి కోటపల్లి, బంటారం మండలాల పరిసర గ్రామాలన్నింటినీ కూడా అత్యంత సమీప రూట్ కావడం వల్ల రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ప్రస్తుత రహదారి సింగిల్ గా ఉండడంతో ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రమాదాలు జరగకుండా వెంటనే రోడ్డును మంజూరు చేయాలని వారు కోరారు. రోడ్డు పరిస్థితి మెరుగుపరిచి డబుల్ రోడ్డు మంజూరు చేస్తే జిల్లా కేంద్రానికి చేరిక సులభమవుతుందని గ్రామస్తులు కలెక్టర్ని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రాజకీయంగా వివాదాలకు దారితీసింది. ఈ నెల 8వ తేదీన భీమవరం మార్కెట్ యార్డును ఎస్టీ మహిళకు కేటాయిస్తూ కలెక్టర్ జీవో జారీ చేశారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయిస్తూ కలెక్టర్ మరో జీవో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎస్టీ, ఎస్సీ నాయకులు భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ముందుగా విడుదల చేసిన జీవో ప్రకారం ఎస్టీ మహిళకే భీమవరం మార్కెట్ యార్డును కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం కూడా అందించారు.
జనగాం జిల్లాలో వర్షాలు కురిపించాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనగామ మండలం వండ్లకొండ గ్రామంలో రైతులు గ్రామస్తులు కలిసి గ్రామ దేవతలు బొడ్రాయికి నీళ్లతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలంలో రైతులు యూరియా విషయంలో ఎటువంటి అపోహలకు గురికావద్దని మండలం వ్యవసాయ అధికారి మురళీమోహన్ తెలిపారు. చిలుకోడు గ్రామంలో రైతు వేదికలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ డోనకల్ మండల రైతులు ప్రధానంగా పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న 4 పంటలు పండిస్తారని, ఈ పంటలకు ఎరువులు, యూరియా కోసం రైతులు ఆధార్ కార్డు, బయోడేటాలోని నమోదు చేసి ఆగ్రో సొసైటీ, ఫెర్టిలైజర్ షాపుల్లో తీసుకోవాలని కూడా సూచించారు. మండల రైతాంగానికి కావలసిన యూరియా, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని కూడా తెలిపారు. ఖమ్మం జిల్లా జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ దళ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కుండెటి శ్రీధర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిష్టి బొమ్మను దహనం చేసేందుకు బీజేపీ నాయకులు యత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. నాయుడుపేటలో భారీ దొంగతనం కేసును ఛేదించామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. గంగినేని హరీంద్ర ఇంట్లో 52 సవర్ల బంగారం దొంగిలించిన దుండగుల కోసం గాలించి వారం రోజుల్లో నిందితుడు చందక మణికంఠను అరెస్టు చేశామని కూడా తెలిపారు. నిందితుడి వద్ద నుంచి దొంగ సొత్తు 416 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నామని కూడా తెలిపారు. దీని విలువ సుమారు 37,50,000 ఉంటుందని అన్నారు. ఈ ఏడాది నాయుడుపేటలో చేసిన 4 దొంగతనాలను నిందితుడు మణికంఠ అంగీకరించాడని కూడా తెలిపారు. చందక మణికంఠపై ఇప్పటికే 14 కేసులు నమోదయ్యాయని, విశాఖ, తడా, శ్రీ సిటీ, వరదయ్యపాలెంలో కూడా పిఎస్లో కూడా ఇతనికి నేర చరిత్ర ఉందని కూడా తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి రాయుడు హత్య కేసుపై తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. చెన్నై కేసులో తిరుపతి జిల్లా పోలీసులు విచారణ చేయడం లేదని, విచారణ మొత్తం తమిళనాడు పోలీసులే చేపడుతున్నారని కూడా తెలిపారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని పాముకుల వారి వీధిలో దొంగతనం జరిగినట్లుగా ఆ ఇంటి యజమాని నక్క లోకేష్ మీడియాకు తెలిపారు. నివాసులో ఉన్న వారంతా పెద్దాపురం మరేడమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లి తిరిగి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి ఇంటిపైన పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచి కిందికి రాగా తలుపులు తాళం బద్దలు కొట్టి ఉంది. ఇంట్లో ఉన్న 100 గ్రాముల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లుగా తెలిపారు. విషయాన్ని తుని పట్టణ పోలీసులకు తెలియజేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మొత్తం బంగారం విలువ 10 లక్షలకు పైగా ఉంటుందని బాధిత కుటుంబం తెలిపింది. ఇక మరోపక్క రెడ్ కాన్వెంట్స్ వీధి ప్రారంభంలో రాత్రి పెట్టిన ద్విచక్ర వాహనం సైతం గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని బాధిత యువకులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాగట్లపల్లి గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుత వచ్చి వెళ్లిన ఆనవాళ్లను చూసి రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుతపులి సంచరిస్తున్నందున చుట్టుపక్కల ప్రాంతాల రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తాండా అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా తండా శివారులో పులి సంచరిస్తున్నట్లుగా ప్రజలు చెబుతున్నారు. 2 రోజుల క్రితం ఓ ఆవుపై పులి దాడి చేసి చంపింది. ఇక తాజాగా గత ఆదివారం మరోసారి ఓ ఆవుపై దాడికి యత్నించగా ఆవు తృప్తిలో తప్పించుకుంది. అయితే ఆవు గొంతుపై తీవ్ర గాయమైంది. దీంతో రామారెడ్డి మండలంలోని స్కూల్ తండా, బట్టు తండా, జగదాంబు తండా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి పంజా గుర్తులు తదితర ఆధారాలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా ధృవీకరించారు. రామారెడ్డి మండల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. గత 2 రోజులుగా అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు పెద్ద పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలంలో బాలుడు మిస్సింగ్ కలకలం రేపింది. సెలవు రోజు కావడంతో నిమ్మకూరు గ్రామానికి చెందిన పడమట నిధీష్ అమ్మమ్మ ఊరు రొయ్యూరుకి వచ్చాడు. ఆడుకోవడానికి వెళ్లి సాయంత్రానికి కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరువు కాలువ పక్కనే నిధీష్ అమ్మమ్మ ఇల్లు ఉంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉంటాడన్న అనుమానంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కరువు కాలువలో తొట్లవల్లూరు పోలీసులు గాలింపు చేపట్టారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు 5 మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 2 మహిళా సభ్యులు కూడా ఉన్నారు. మావోయిస్టు సభ్యులకు తక్షణ సహాయంగా 25,000 రూపాయలని ఎస్పీ శబరీష్ అందజేశారు. పోలీస్ శాఖ కల్పిస్తున్న
పునరవ్యాస సదుపాయాల గురించి తెలుసుకుని లొంగిపోతున్నట్లు బాధితులు తెలిపారు. ఆరేళ్లు సహజీవనం చేసి హత్య చేసిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం విక్రమ్ నగర్ లో చోటు చేసుకుంది. పిల్లలు పుట్టడం లేదన్న కారణంతో కట్టుకున్న భార్యను బూక్యా మదన్ అనే వ్యక్తి వదిలేశాడు. ఆ తర్వాత పెళ్లి భర్తను వదిలేసిన బూక్యా హసలి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ తర్వాత మరో మూగ మహిళను వివాహం చేసుకున్నాడు. సహజీవనం చేస్తున్న మహిళ రెండో భార్యను ఒకే ఇంట్లో ఉంచి కాపురం చేస్తున్నాడు. ప్రియురాలికి భార్యకు మధ్య వస్తున్న గొడవలతో విసుగు చెందాడు. దాంతో ఇద్దరిలో ఒకరిని అడ్డు తొలగించుకోవాలని భావించిన మదన్ ఎప్పటికైనా సహజీవనం చేస్తున్న హసలితో తనకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. ఇద్దరు వ్యక్తుల సహకారంతో హసలిని ఆటోల అడవిలోకి తీసుకెళ్లాడు. అనంతరం బలవంతంగా విషం తాగించి చంపేశారు. హసలి కూతురు ఫిర్యాదుతో పోలీసులు మదన్ కదలికలపై అనుమానం వ్యక్తి విచారించగా తానే చంపానని పోలీసులు ఎదుట అంగీకరించారు. అనకాపల్లి జిల్లాలో ఒక వ్యక్తి ఊహించని విధంగా ఉడాయించడం స్థానికంగా కలకలం రేపుతుంది. గత 25 ఏళ్లుగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆపద్బాంధవుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఇప్పుడు ఆచూకీ లేకుండా పోవడం వల్ల వందల మంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన పి వెంకటేశ్వరరావు 2000 సంవత్సరం నుంచి 2015 ఏడాది వరకు గ్రామస్తులకు అవసరమైన సమయంలో వడ్డీకి డబ్బులు ఇచ్చే శ్రేయోభిలాషిగా పేరుగాంచారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా తునిలో వస్త్ర దుకాణం ప్రారంభించి అనంతరం బంగారం వ్యాపారంలోకి ప్రవేశించారు. పరిచయస్తుల నుంచి డబ్బులు తీసుకుని వారికి నెల నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఇంతలోనే వారి కుటుంబం అదృశ్యమవడం అనేక అనుమానాలకు రేకెత్తిస్తుంది. ఇంటికి తాళం వేసి కుటుంబం మొత్తం కనిపించకపోవడం, బంగారం దుకాణం మూసివేయడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 200 మందికి పైగా మోసపోయినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు నుంచి రామకుప్పం మీదుగా కర్ణాటకకు అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రామకుప్పం పెట్రోల్ బంక్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తూ తమిళ బియ్యం తరలిస్తున్న అశోక్ లేలాండ్ దోస్త్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామకుప్పం మండలం ననియాలకు చెందిన సాగర్, గోవిందరాజ్ మాణిక్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కోటకు చెందిన అడియప్ప, రామకుప్పంకు చెందిన కుమార్ నాయక్ బియ్యం అక్రమ రవాణా పాల్పడుతున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. తమిళ బియ్యం అక్రమంగా రవాణాపై కేసు నమోదు చేసిన దర్యాప్తు కూడా చేస్తున్నట్టు మీడియా సమావేశంలో డీఎస్పీ పార్థసారథి, కుప్పం రూరల్ సీఐ మలేష్ యాదవ్, రామకుప్పం ఎస్ఐ వెంకటేష్ మోహన్ కూడా తెలిపారు.